ఇందులో అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. నేను 2 గ్లాసులు అయితే నానబెట్టుకున్నాను. 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నానబెట్టుకుంటే రైస్ బాగుంటుంది, పొడి పొడిలాడగా. ఈ మసాలా అంతా రైస్కి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. రైస్ విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం వేసుకోవాలి అవసరమైతే. కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక విజిల్ వచ్చేటట్టు ఉంచుకోవాలి. ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత 10 నిమిషాల తర్వాత తీసుకోవాలి. వెంటనే తీయకుండా 10 నిమిషాలు ఆగి తీసుకొని కొత్తిమీర చల్లుకోవాలి. సూపర్గా చూడండి ఎలా రెడీ అయిపోయిందో, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. పెరుగు బాగా చిలుక్కోవాలి. ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కీరా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, తురిమి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్ ముక్కలు ఇవన్నీ వేసి ఇప్పుడు ఈ చిలికిన పెరుగంతా వేసుకొని బాగా కలుపుకుంటే రైతా రెడీ అయిపోతుంది.